హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఈరోజు బాండిల్లో అన్నం వేసి కలుపుకొని తింటుంది అనుకుంటున్నారా? ఈరోజు నేను ఒక మిరాకిల్ పచ్చడి చేశాను. మామిడికాయతో, చిన్న మామిడికాయతో మా ఇంట్లో ఉంటే మీరు కూడా చూసేయండి. ఇందులో ఒక పౌడర్ వేసానండి. అది వేసాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మన మామిడికాయ పచ్చడి. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక మామిడికాయ తీసుకొని పీల్ తీసేసి ముక్కలు చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోండి. మామిడికాయ పులుపుని బట్టి కారం మీరు వేసుకోండి. నాకైతే పుల్లగా ఉంది కాబట్టి నేను 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. మిరాకిల్ పౌడర్ అన్నాను కదా, అది నేను ఓన్గా చేసి దీంట్లో వేశాను. సూపర్గా వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది పచ్చడి. అయిపోయింది మా ఇంట్లో పచ్చడి. అప్పుడే చేశాను, అప్పటికే అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పోపు వేసేసుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసి కలిపేయండి. మిరాకిల్ పౌడర్ వేసాను కదా, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆపేసాకే ఇంగువ పొడి వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొడికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ తెల్ల నువ్వులు. అది సపరేట్గా వేయించుకోండి. ఓకేనా? ఇవి 4 కలిపి పౌడర్ కొట్టేసేయండి. పౌడర్ కొట్టి మన పచ్చళ్ళలో కలిపేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్